శ్రీ సాయిరామ్ 1904 అక్టోబర్ సనాతన సారథి నుండి ధర్మము ధర్మ సంస్థాపనము అనే వ్యాసము నుండి సాయిరామ్. ధర్మో విశ్వస్య జగద ప్రతిష్ఠ. ధర్మం అనగా వేదముల చేతను ఆ వేదముల్లో చెప్పబడిన విషయములను లోకమునకు సులభముగా తెలుపుటకు మహర్షులచే చెప్పబడిన స్మృతి పురాణ ఇతిహాసముల చేతను విధింపబడినదియు సర్వ ప్రాణులకు ఐహికాముష్మిక సుఖములను కలుగజేయనదైనటువంటి కర్మ సమూహము. దీనినే బోధన లక్షణార్థో ధర్మ అని పూర్వ మీమాంసా శాస్త్రమున ధర్మలక్షణమును నిరూపింపబడెను. ధరతి విశ్వం జగదితి ధర్మ. సర్వ జగత్తును ధరించున్నది అనగా రక్షించున్నది అని ధర్మశబ్ద నిర్వచనము. కనుకనే ధర్మో రక్షతి రక్షిత. ధర్మము ప్రజలచే ఆచరించి రక్షింపబడినదగుసు ఆ ప్రజలను రక్షించునని స్మృతి వచనము. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ అనేటువంటి శృతి కూడా సర్వ ప్రపంచమునకు ధర్మమే ఆధారము ఆశ్రయము అని ఉద్ఘోషించుతున్నది. సర్వ జీవులకును దుఃఖమును తొలగించి సుఖములను కలిగించుటకై నీతి నియమములతో క్రమబద్ధముగా ప్రాణులను నడిపించుటకు ఏకైక నియన ఒక ధర్మమే కానీ రెండవ వస్తువు లేదని బృహదారణ్యములో విస్పష్టముగా ఇట్లు చెప్పబడింది. బ్రహ్మవా ఇదమగ్ర అసీదేకమేవ తదేకం సన్నవ్యభవత్ తశ్రేయో రూపమత్యసృజత శత్రం సనైవ వ్యభవత్ సవిషమసృజత సనైవ వ్యభవత్ స సౌద్రం వర్ణమన్రుజత పూషణం సనైవ వ్యభవత్ తశ్రేయో రూపమస్య సృజత ధర్మం తదేతత్ క్షత్రస్య క్షత్రం యద్ధర్మః తస్మద్ధర్మాత్ పరం నాస్తి ఇతి. అనగా సర్వ జగ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ సర్వ ప్రపంచమును సృజించి అది క్రమబద్ధముగా ఐకమత్యముతో వ్యవహరించి సుఖ కళ్యాణములు అనుభవించుటకు తగినటువంటి సదుపాయమును ఆలోచించి మొదట లోకమునకు విద్యాబుద్ధులను ఉపదేశించుటకై బ్రాహ్మణ జాతిని సృజించను. పిదప వారిచే ఉపదేశింపబడినటువంటి విద్యాబుద్ధులను సత్కర్మలను ప్రజలచే ఆచరింపజేయుట కొరకు శక్తిమంతుడైనటువంటి రాజును సూచించి అతని ద్వారా ఈశ్వరాజ్ఞారూపములను బ్రాహ్మణోపదిష్టములను అయినటువంటి స్మృతి ఇతి సత్కర్మలను ఆచరింపజేయుచుండెను. పిదప ఆ బ్రహ్మ ఇంత మాత్రముచే తృప్తిని పొందక ఈ ప్రాణి సముదాయమునకు భోగ్య వస్తు సంపాదనకై వైశ్య జాతిని నియోగించి వారి ద్వారా ఆ భోగ్య వస్తు సంపాదనమును క్రయ విక్రయముల ద్వారా భోగ్య పదార్థములను ప్రజలకు అందింపజేయుటయు జరిగించుచుండెను. అప్పటికి నీ లోక నిర్వహణమునకు కొంత లోపమే కలిగి ఉండేని తృప్తినందక మరల శూద్ర జాతిని పన్నత్రయమునకును తదుపయుక్తమైనటువంటి కర్మాచరణము చే పోషించుచు లోకోపకారము చేయుటకై నియోగించను. కనుకనే శృతిలో సౌద్ర శబ్దమునకు పోషణం అనగా పోషించువాడని విశేషము కలిగి ఉండెను. జై సాయిరామ్. సశేషం.